పుస్తకము శ్రమయే సుఖానికి వారధి. అధ్యాయం 10. ఇప్పుడు అధ్యాయాన్ని వినండి. రామాయణంలో ఒక కథ ఉంది. శ్రీరామ భగవానుడు శబరిని కలవటానికి వెళ్లారు. శబరు ఉండే వనంలో రాముదేవి చూశాడు. ఎప్పుడూ వాడని చాలా అందమైన పూలను చూశాడు. నిరంతరం వాటిలోంచి సుగంధం వెలువడుతుండేది. శ్రీరామ భగవానుజ వారధి ఏంటంటే ఆ పున్నానికి వెళ్ళింది. అక్కడ చాలా కాలం క్రిందట మాతంగ మహర్షి ఆశ్రమం ఉండేది. ఆశ్రమంలో చాలా మంది విద్యార్థులు ఉండేవారు. దూరదూరాల నుండి అక్కడకు అనేక ఋషులు మునులు వస్తూ ఉండేవారు. చాతుర్మాస్యం దగ్గరకు వచ్చింది. ఆశ్రమంలోని వంటచెరకు కొద్దిగానే ఉంది. వర్షాకాలం నాటికి వంటచెరకు తెచ్చుకోవాల్సి ఉంది. ప్రమాదవశాత్తు విద్యార్థులు వెళ్లలేకపోతున్నారు. ఒక దిన ఉదయాన్నే వృద్ధ మాతందముని కట్టలు కొట్టడానికి గొడ్డలి భుజంపై వేసుకుని బయలుదేరారు. గురువు వెళ్లడం చూచి శిష్యులు వారి వెంట వెళ్లారు. అతిథులు కూడా అనుసరించారు. ఎండిన కట్టెలను కొట్టి వాటిని మోపులుగా కట్టి ఆశ్రమం వైపు తిరిగి వస్తున్నారు. రామ, వృద్ధ ఆచార్యుని శరీరం నుండి చెమట బిందువులు వెలువడి ప్రకాశిస్తున్నాయి. అర్ధులు కూడా చెమటతో తడిసిపోయారు. ఓ రామ, ఎక్కడెక్కడ తాపసుల చెమటి బిందువులు పడ్డాయో అక్కడ ఈ ధర్మం తెలిసిన పూలు రహస్యంగా వికసించాయి. క్రమశః పెరిగి అవి విస్తరించి వనమంతా వ్యాపించాయి. పై కథ తమకు అస్వాభావికంగా కనిపించినా దాని యథార్థతను దాచలేము. ఈ కథ యథార్థతకు బలం చేకూరుస్తూ పాశ్చాత్య ఆలోచన పరుడైన సరళే ఇలా చెప్పారు. మట్టి నుండి సుగంధాన్ని వెదజల్లే పుష్పాలు గల పొదలు వెళ్లాయి. భూమిపై సుందరం, నయన మనోహరం, ఆహ్లాదకరం, సుఖప్రదం, జీవన తత్వం గలవన్నీ శ్రమ నుండి పుట్టినవే. కర్మ వ్యవసాయం నుండి పుట్టిన పరిణామమే అది. నిజానికి శ్రమజీవి శరీరం నుండి వెలువడిన చెమట ప్రపంచాన్ని పోషిస్తోంది. జీవితాన్ని గడిపే అనుకూల స్థితిని పుట్టిస్తుంది. రైతు తన చెమట బిందువులను పొలంలో చిందించకపోతే ధాన్యం ఎలా ఉత్పత్తి అవుతుంది? జనాల తిండికి ఏమి దొరుకుతుంది? బట్టలు నేసేవారు శ్రమించకపోతే ప్రపంచ జనులు దిగంబరంగానే ఉండేవారు. మురికిని హరిజనులు శుభ్రపరచకపోతే ఒకరోజే ప్రపంచమంతా నరకతుల్యమైపోతుంది. జ్ఞాన సాధకులు, బుద్ధిజీవులైన మహర్షులు సమాజానికి జీవించడానికి అవసరమైన సన్మార్గులను, శుద్ధ దృష్టిని అందించకపోతే సమాజమంతా అస్తమైపోయేది. కళాకారులు, గాయకులు, కవులు, చిత్రకారులు జనజీవన సౌందర్యానికి, ఆనందానికి, ఆహ్లాదానికి సృజన చేయకపోతే అంతా నీరసంగాను భారంగాను అనిపించి ఉండేది. ప్రపంచంలోని క్షురకులు, క్షౌరకర్మ చేసేవారు ఒక్కసారి తమ పనులు మానేస్తే మనుషులు కొండముచ్చులు, ఎలుగువంతల రూపాల తిరుగుతుండేవారు. దర్జీ బట్టలు కుట్టడం మానేస్తే చక్కగా కనబడే మనుషులు నేర్పులేని వారిగా కనబడి ఉండేవారు. సమాజ జీవనం కోసం అవసరం, అనివార్యం గనుక అందరూ తమ తమ స్థానాలలో గొప్పవారే, మహత్తరమైన వారే. ఈ నిజాన్ని తెలియజేస్తూ ప్రజలకు స్వధర్మాన్ని గూర్చి శిక్షణనిస్తూ తమ కర్మలను నిర్వహిస్తూనే మోక్షానికి అధికారులు కాగలరని శ్రీకృష్ణ భగవాన్ను చెప్పి ఉన్నారు. ఆ కర్మ ఎలాంటిదైనా సరే. ఇంతేకాదు, కర్మ ధర్మం కోసం, శ్రమకు ప్రతిష్టను కలిగించడం కోసం కృష్ణ భగవాన్ను తన జీవితంలో అన్ని కర్మలను చేశాడు. పేదల ఉపయోగం గురించి ఆందోళన చేశాడు. సారథిగా రథం తోలాడు. భూమిని శుభ్రం చేశాడు. ఎంగిలి విస్తర్లను ఎత్తాడు. అతిథుల పాదాలు కడిగాడు. గొప్పదైన గీతోపదేశం చేశాడు. శాంతి దూతగా కౌరవ పాండవుల మధ్య సంధి కుదర్చడానికి యత్నించాడు. యుద్ధవీరుడై పోరు సల్పాడు. గృహస్థ ధర్మం నిర్వహిస్తూనే యోగిగా ఉన్నాడు. అన్ని రకాల కర్మలకు, శ్రమకు శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిష్టను కల్పించాడు. అతని శిష్యులు తమను కేవలం పుస్తకాలు, జ్ఞాన చర్చలకు అధికారులుగానే తలంచారు. తన ఆచరణ వలన గురువు వారికి కూడా శ్రమను గూర్చి నేర్పాడు. సమాజ జీవనానికి అన్ని పనులు ఆవశ్యకమే. ప్రతి పని తనకు తానుగా మహత్తరమైనదే. ఏదీ గొప్పదని, ఏదీ తక్కువదని భావించలేము. అట్టి ప్రవృత్తి భగవానుడు శ్రీకృష్ణునిలోనూ, ఆధునిక యుగ పురుషులైన మహాత్మాగాంధీ, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వంటి వారు స్వాతంత్ర్య సాధన ఉపదేశం ఇవ్వకముందు సమాజంలో కర్మ చేయడం గూర్చి జాగృతిని కలిగించారు. ఉచ్చ నీచములనే కర్మ ఆధారంగా ఏర్పడిన భావాలను తొలగించారు. మహాత్మాగాంధీ మరుగుదొడ్లు కడగడం మొదలు పాచి చిమ్మడం, నూలు వడకడం, బట్టలు నేయడం మొదలుకొని వ్యవసాయం చేయడం వరకు స్వతంత్రోద్యమం నడపడంతో పాటు ప్రజలకు జ్ఞానం నేర్పించే స్థితి వరకు అన్ని పనులు చేశారు. కర్మ ఆధారంగా మనలో ఏర్పడిన భేద భావాలను తొలగించడానికి జీవితమంతా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అస్పృశ్యత నివారణ, హరిజనులు ధరణ కార్యాలని మానవైక్యతను పెంపొందడం కోసం బాపూజీ జీవితం ప్రయత్నిస్తూనే ఉండేవారు.
నిస్సందేహంగా ఏ ప్రత్యేక కర్మ మానవ సమాజంలో చక్కని వ్యవస్థకు, రక్షణకు, పెరుగుదలకు సహాయపడుతుందో అది పవిత్రం, శ్రేష్టం కూడా. దానిని చేసే వ్యక్తి సుఖ సౌభాగ్యాల హక్కుదారుడాడు. సమాజంలో ఇతర కర్మలు చేసేవారి వంటి స్థానమే అతనికి కూడా ఉంటుంది. క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, చండాలులు, అసాయివాళ్లు, తోటమాలులు, చాకలివారు, మంగలివారు తమ తమ పనులను చేసుకుంటూనే మోక్షానికి అర్హులు. బట్టలు నేసే కబీరు, గోరా, కుమ్మరి, మంగలి సాధువు రైదాసు, తులాధార వైశ్యులు మొదలైన సాధువులందరూ మోక్షానికి అర్హులుగా భావించబడ్డారు. ఉచ్చ నీచ భావన కలిగి ఉండడం కర్మ దృష్టిలో మన ధర్మానికి, నియమాలకు, పూర్వీకుల సిద్ధాంతాలకు విరుద్ధం. ఒక వ్యక్తి తనకు జ్ఞానిగాను, పండితునిగాను, విద్వాంసునిగాను చెప్పుకొని అందరికంటే ఉన్నత స్థితి గలవానిగాను, వ్యవసాయం చేసేవారిని నీచస్థితి గలవారిగాను భావిస్తున్నాడంటే శ్రీకృష్ణుడు, గాంధీ, శ్రీరాముడు వంటి వారి ఆత్మలు ఎంత క్షోభిస్తుంటాయో, వస్తువులను ఉత్పత్తి చేసేవారిని నీచంగాను, పెద్ద భవనాలలో గద్దెల మీద కూర్చుని విశ్రాంతి తీసుకున్నారు. భోగాలను భవించేవారిని గొప్పవారిగా భావించడం ఎంత అధర్మమో, ఆ అధర్మ ఆచరణే మన సమాజాన్ని, దేశాన్ని గుల్ల చేసింది. ఏ రోజైతే మన సామాజిక జీవనంలో శ్రమను కించపరచడం ప్రారంభించామో అప్పటి నుండే మనం నిర్వీర్యులమైనాము, ముక్కలుగా చీలిపోయాం, ఒకరినొకరు నీచులుగా చెప్పుకుంటూ పోట్లాడుకుంటున్నాం. అన్ని కర్మలను, ధర్మాలను ప్రతిష్ఠించి శ్రమశక్తిని ఆదరించే శ్రీకృష్ణ భగవానుడు, ఋషులు, మహర్షులు, సాధువుల ఆత్మలు ఈ దుర్దశపై ఏమీ చెప్పేవు. రష్యాలో వ్యక్తుల శ్రమశీలతపైనే సర్వజనుల గౌరవం ఆధారపడి ఉన్నది. ఎవరైతే శ్రమించడంలో ఉత్సాహం, మనపూర్వక విశేషతను కనబరుస్తారో వారికి దేశ సంస్థల ద్వారా పతకాలు, బహుమానాలు ఇచ్చి సత్కరిస్తారు. ఇది సత్యానికి, విశ్వసనీయతకు నిదర్శనం. రాష్ట్ర సమృద్ధికి ఆధారమైన శ్రామికులను గౌరవ దృష్టితో చూడాల్సి ఉంది. నేడు పెట్టుబడికి లభిస్తున్న ఉత్తమమైన గౌరవమంతా బూటకమే. శ్రమ వలనే పెట్టుబడి ఉపార్జన జరుగుతుంది. అలా ఆలోచించి ఉపయోగించడం వేరే విషయం. కాని ఏ ఉత్పాదన ద్వారా పెట్టుబడి నిర్మించబడుతుందో దాని మూలం శ్రమపైనే ఆధారపడి ఉంటుంది. శ్రమే లేకపోతే ఆహారోత్పత్తి ఎలా జరుగుతుంది? యంత్రాల నిర్మాణం మరియు నిర్వహణ ఎలా జరుగుతుంది? ఇదంతా లేకపోతే ముద్రించబడిన కాగితపు నోట్లు, లోహాలతో తయారు చేయబడిన నాణేలతో మూటకట్టబడిన పెట్టుబడి ఎందుకు పనికి వచ్చేది? ఈ ప్రపంచంలో శ్రేష్టంగా కట్టబడినవిగా కనబడుతున్నవన్నీ మనిషి శ్రమకు ప్రతిఫలాలే. రాపిడి వలన ఏర్పడిన గుంటలు గల ఈ భయంకరమైన భూమిపై ఇతర అడవి జంతువుల వలె మనిషి కూడా గుర్తించబడని ప్రాణిగా మృత్యుముఖం వరకు తన రోజులు గడుపుతుండేవాడు. భూమిని అందమైన ఉద్యానవనంగా మార్చడం, పట్టణాలు, బజార్లు, మనోరంజన గృహాలు, విద్యాలయాలు, ఉద్యోగాలు, విజ్ఞాన అన్వేషణలు, కళాకౌశలాలతో శోభాయమైన రీతిలో ఏర్పరచడానికి ఎంతైనా ఉంది. విరామం లేకుండా శ్రమించడం వలననే ఇక్కడ ఈ సుఖ సాధనాలన్నీ ఏర్పడ్డాయి. వాటి సహాయంతో వివిధ సౌకర్యాలను ఉపయోగించుకుంటున్నారు. అవి ఇతర ప్రాణులకు స్వప్నంలో కూడా లభ్యం కావు. శ్రమ, నిరంతర శ్రమ, శ్రద్ధతో కూడిన మనోయోగపూర్వక శ్రమ మానవ జీవిత సఫలతకు, ప్రగతికి గురుమంత్రం. ఏ వ్యక్తి శ్రమ మహత్తును, ఉపయోగాన్ని, ఆవశ్యకతను తెలుసుకుంటాడో అతడు జీవిత నిగూఢ రహస్యాన్ని వెతికినట్లేనని భావించాలి. దానిని ఉపేక్షాభావంతోనూ, తిరస్కార భావంతోనూ చూస్తాడో, పను తప్పించుకుంటాడో అతనికిప్పటి వరకు మనిషి జీవితంలో లభ్యమయ్యే వరాలు, సఫలతల మూలమంత్రమేదో తెలియదన్నమాట. ఇంటి అజ్ఞానానికి స్కూలు విద్యా దృష్టిలో ఎంత ఎదిగినా జీవన కళ తెలియాలనే భావించాల్సి ఉంటుంది.